అందరికీ నమస్కారం అండి. వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా కుండపోత వర్షంతో ముంచెత్తాయి. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే ఈ కుండపోత వర్షానికి చాలామంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా గత 30 సంవత్సరాలతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా ఆంధ్రాలోని విజయవాడ, గుంటూరు రెండు నగరాలు కూడా జల దిగ్బంధులు మాత్రం మునిగిపోయాయి. అయితే ఈ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవడం కోసం ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా ఈ రెండు రాష్ట్రాలు కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. అలాగే విజయవాడలో సింగనగర్ మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు దిగ్బంధంలో మునిగాయన్నమాట. అయితే ఈ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవడం కోసం, ఆహారాన్ని అందించడం కోసం అక్షయ పాత్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా చాలామంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సినీ హీరోస్ కానివ్వండి, అదేవిధంగా రాజకీయ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. ఎందుకంటే అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షల చొప్పున ప్రకటించడం జరిగింది విరాళంగా. అదేవిధంగా బాలకృష్ణ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షల చొప్పున ప్రకటించడం జరిగింది విరాళంగా. అలాగే వైజయంతి మూవీస్ ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. విశ్వక్సేన రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో 5 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించడం జరిగిందన్నమాట. వీళ్ళు మాత్రం ప్రకటించారు. కనుమ అంటే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సినీ రంగానికి చెందినటువంటి స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా గమనార్హం. అయితే ఇదే సిచ్యువేషను గత సంవత్సరం అనుకుంటా, అంటే పోయిన సంవత్సరం అనుకుంటా, కేరళలో వయనాడులో జరిగినటువంటి ఈ విధంగానే, అంటే బాగా వర్షాలు రావడం, ఈ వర్షాలకి బాగా వరదలు పోటెత్తడం ద్వారా ఇదే విధంగా జరిగింది కేరళలో కూడా. అప్పుడు ప్రభాస్ 2 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా చిరంజీవి, రామ్ చరణ్ చెరో 1 కోటి రూపాయలు కూడా ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి స్పందన లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నమాట. అదేవిధంగా సూర్య కానివ్వండి, జ్యోతిక కానివ్వండి, తెలుగు హీరోయిన్ వంటి నాగార్జున, బాలకృష్ణ, అదేవిధంగా వెంకటేష్, రానా, సురేష్ బాబు, నాగ చైతన్య, రవితేజ, ఇంకా చాలామంది సినీ హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా విడ్డూరం. అయితే వీళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలని విరాళంగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పనేసి కోరుతున్నాను అన్నమాట. సో దయచేసి సేవ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సినీ హీరోస్.